ఒక రెస్టారెంట్లో కేవలం బిర్యానీ అమ్ముతారు ఆర్ చాట్ అమ్ముతారు ఆర్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అమ్ముతారు కదా, అలా నేను కానీ ఫ్యూచర్లో ఒక రెస్టారెంట్ పెట్టుకుంటే బై గాడ్స్ గ్రేస్ ఖచ్చితంగా అది రోటి పచ్చళ్ళకి ఫేమస్ అయిపోతుంది అనమాట. నా చేత్తో ఇప్పటివరకు ఏ రోటి పచ్చడి చేసినా కూడా అంత కమ్మగా ఉంటుంది. సో నేను కొన్ని టిప్స్ చూపిస్తాను, మీకు కూడా ఈజీగా అవుతుంది అనమాట. నేను బేస్ ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. వేరుశనగపప్పు, ధనియాలు, మినప్పప్పు, కొంచెం నువ్వులు, కుదిరితే కలోంజీ సీడ్స్, ఎండుమిర్చి, ఇవన్నీ వేపుకొని పక్కన పెట్టుకుంటాను. లైట్గా ఆయిల్ వేసి జస్ట్ స్ప్రే చేసుకుంటే చాలు. ఇవాళ నేను మిగిలిపోయిన 3 వెజిటబుల్స్ వేసుకున్నాను. బ్రాకలీ, మెంతాకు, దొండకాయ, కొంచెం పచ్చిమిర్చి అండ్ ఆల్సో గార్లిక్ అనమాట. టొమాటో, చింతపండు ఖచ్చితంగా వేసుకుంటాను నేను పచ్చళ్ళలో. అప్పుడే కొంచెం గ్రేవీగా వస్తుంది, లేకపోతే చాలా డ్రై ఉంటుంది అనమాట. ఆయిల్ తక్కువ వేసుకుంటాం అండ్ ఆల్సో స్మోకీ ఫ్లేవర్ కోసం ఎప్పుడు స్టీలే తీసుకోండి పచ్చళ్ళు చేసేటప్పుడు, బాగుంటుంది అడుగంటినా కూడా. అండ్ మిక్సీ పట్టేసుకొని పోపు వేసుకుంటే 3-4 days అమేజింగ్ ఉంటుందండి. టేస్టియస్ట్ వే ఆఫ్ యాడింగ్ ఫైబర్.